మీరు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో మీరు ఎప్పుడైనా చిచ్చు పెడతారన్న ఒక భయంతో ఈరోజు ఏఐసిసి ఈరోజు జాగ్రత్తగా నడుచుకుంటుందేమో అని చెప్పి అనిపిస్తూ ఉన్నది. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఈరోజు ఆర్ఆర్ కాంగ్రెస్ తెలంగాణలో ఏ రకంగా నడుచుకుంటుందని చెప్పి ఎవరిని అడిగినా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈరోజు కేవలం వసూళ్ల కోసం, కేవలం కరప్షన్ కోసం, అవినీతి అక్రమాల కోసం మాత్రమే ఈరోజు మంత్రులు పనిచేస్తున్నారు తప్ప ఈరోజు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఏ అంశం వచ్చినా కేవలం ఆర్ ట్యాక్సా, ఆర్ఆర్ ట్యాక్సా, బి ట్యాక్సా, యూ ట్యాక్సా, సి ట్యాక్సా, రకరకాల ట్యాక్సులతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం అల్లాడిపోతూ ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఒకవైపు వరదలు బీభత్సం కూడా నడుస్తూ ఉంటే మీరు ఇక్కడ నిమ్మకు నీరెత్తనట్లు మీ కలెక్షన్లో మీరు నిమగ్నమై ఉన్నారు. ఎక్కడ కూడా సహాయ సహకారాలు అందించకుండా పేపర్కి స్టేట్మెంట్లకు మాత్రమే పరిమితమవుతూ ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ రోడ్లు మరమ్మతులు లేవు, ఇక్కడ పడితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మరమ్మతులు లేవు, కొత్తగా శాంక్షన్స్ లేవు, కొత్తగా మీరు ఇస్తామని చెప్పినటువంటి రైతు బంధు కూడా ఇప్పటి వరకు మీరు ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉన్నారంటే మీరు కేవలం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు, నడుస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కూడా మీరు అమలు చేయకుండా, కొత్త మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా కేవలం మీరు ఈ రాష్ట్రంలో మీరు ఇంప్లిమెంట్ చేసేటువంటి ట్యాక్సులను వసూలు కోసమే ఈ తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా నడుస్తుందని తెలియజేస్తున్నాను. మిత్రమా, నిజంగా మీకు సోయుంటే, నిజంగా ఈ రాష్ట్ర ప్రజానీకం మీద మీకు ప్రేమ అభిమానం ఉంటే, మీకు గెలిపించినటువంటి మీ ప్రజల మీద మీకు విశ్వాసం ఉంటే మీరు ఎందుకు రైతు బంధు కానీ ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తలేరో, ఏఐసిసి ఇచ్చినటువంటి మేనిఫెస్టోను ఆర్ఆర్ కాంగ్రెస్ ఎందుకు ముందుకు తీసుకెళ్తలేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను